పోయిన భాగంలో మనం గమనించాం గాజా గురించి దేవుడు ప్రవచించిన ప్రవచనాలు ఏ విధంగా మన కళ్ళు ఎదురు నెరవేర్చబడ్డాయి. అది ఆ విధంగా అవడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు పైనకి యుద్ధం రావడమే కారణమై ఉంది. అయితే ఏ విధంగా దేవుడు ప్రవచించాడో ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా మన కళ్ళు ముందు నెరవేర్చబడ్డాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదే విధముగా ఈ రోజు మళ్ళీ ఇశ్రాయేలు పైన విరుచుకుపడుతున్న ఈరాన్ గురించి దేవుడు ఏం ప్రవచించాడు, ఆ ప్రవచన వాక్యాలు ఈ రోజు మన కళ్ళు ఎదుట ఏ విధంగా నెరవేర్చబడడానికి సిద్ధముగా ఉన్నాయి అనేది ఈ ఒక సమయంలో మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. మనం ఈరాన్ గురించి గమనిస్తున్నాం. ఈరాను ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయడం ఎంత భయంకరంగా వారు పోరాడుతున్నాడు అనేది. కానీ ఈరాన్ ముగింపు ఎలాగుంటుంది అనేది పరిశుద్ధ గ్రంథం ప్రవచనాలు స్పష్టంగా మనతో మాట్లాడతాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది ఏదో రాత్రి నేను కూర్చొనుంటే దేవుడు నా కల్లోకి వచ్చి ప్రవచించాడు అనేసి ఒక కట్టు కథ కాదు. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాలనే మనము పరిశోధన చేస్తున్నాం. గమనిద్దాం ఈరాన్ గురించి ఏ విధంగా దేవుడు ప్రస్తావన చేశాడు. ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనం. పారాసిక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో అనేసి వాక్యం చెబుతుంది. అంటే పారాసిక దేశపు ఏంటి బ్రదర్, ఈరాన్ గురించి చెబుతాను అని చెప్పి పర్షియా గురించి చెబుతున్నారు అని అనుకుంటున్నారా? ఈ పారాసిక ఏదో కాదు, ఈరానే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరో వాక్యాన్ని గమనిద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం 22వ వాక్యం. షేము కుమారులు ఏలాము, అసూరు, అర్ఫాషద్, లూదు, ఆరామన్ వారు. గమనించండి, ఇక్కడ షేము కుమారులు అని వాక్యము చెప్పి ఈ షేము కుమారులో ఒకరెవరు అంటే ఏలాము. ఈ ఏలాం అన్న ఈరానే, పారాసి కన్నా ఈరానే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దయచేసి అర్థం చేసుకోండి. మరోసారి చెబుతున్నా, ఏలాం అన్న పారాసి కన్నా ఈరాన్ దేశాన్ని సూచిస్తది. ఇప్పుడు ఈరాన్ గురించి ఏ విధముగా దేవుడు ప్రస్తావన చేశాడు అని మనం అర్థం చేసుకున్నాం. ఈ ఈరాన్ గురించి ఎక్కడెక్కడ దేవుడు ప్రవచించాడు అనే వాక్యాలు పరిశోధన చేద్దాం. దానియేలు 8వ అధ్యాయం 2వ వాక్యం. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామును ప్రదేశ సంబంధమగు గాసానను పట్టణము నగరంలో ఉండగా దర్శనము నాకు కలిగెను. ఆమేన్. గమనించండి, ఇక్కడ దానియేలు గారికి దేవుడు దర్శనమిస్తూ ఏలాము ప్రదేశం గోసాన పట్టణంలో ఉండి ఈయన దర్శనాన్ని చూస్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఏలామును రాసింది. ఇదే దానియేలు 10వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిద్దాం. పారాసిక రాజాకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్షెజర్ అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆమేన్. గమనించండి, 8వ అధ్యాయములో ఏలామని గమనించాం, 10వ అధ్యాయములో పారాసికని గమనిస్తున్నాం. అంటే ఈరాన్ గురించి ప్రవచిస్తున్న వచనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. ఇది సాధారణమైన యుద్ధము కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏదో ఒక రోజు, 2 రోజులో, నెల రోజులో, 2 నెలల్లో వీరు యుద్ధము చేసుకొని స్టాప్ చేసేది కాదు అనేది వాక్యము చెబుతుంది. గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి తరలి వచ్చినా కానీ ఆశ్చర్యపోవడానికి ఏ ఒకటి లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది గొప్ప యుద్ధముగా మారవచ్చును. దానియేలు 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని గమనిద్దాం. పారాసికుల రాజ్య అధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇక పారాసికుల రాజ్యముల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చును. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మికాయేలు దూత వస్తుంది అంటే శరీరమున ఉన్న మనుషులతో యుద్ధము చేయడానికి కాదు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో గమనిస్తాం, ఆకాశ మండలమున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం అంటుంది వాక్యం. ఇక్కడ దానియేలు పుస్తకంలో కూడా అదే జరుగుతున్నది. ఇక్కడ మికాయేలు వచ్చారంటే దురాత్మలతో పోరాడడానికి. అంటే ఈ పారాసిక లేక ఏలామని ఏదైతే గమనిస్తున్నామో వారి ముఖ్య అతిథుల పని ఏంటంటే ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనము చెయ్యాలి అనేదే. ఈ విషయాన్ని దానియేలు పుస్తకం కంటే ఎస్తర్ పుస్తకములో మనము స్పష్టంగా గమనించడానికి సాధ్యమవుతుంది. అక్కడ ఎస్తర్ అని, మొర్దెకై అని వీళ్ళిద్దరూ కూడా దేవునికి విధేయులు అవడం ద్వారా ఎంత పెద్ద జయం వస్తుందనేసి ఎస్తర్ పుస్తకంలో గమనించడానికి సాధ్యమవుతుంది. అయితే వాళ్ళకి విరోధముగా అక్కడ సైతానుగాడు ఎవరి ద్వారా కార్యం చేశాడు అని మనం గమనించినట్లయితే హామాను ద్వారా సకల దేశముల్లో చెదిరి ఉన్న యూదులని చంపాలి అనేసి రాజుకి చెప్పి ఒక ఆజ్ఞ కూడా పొందుకోవడం మనం గమనిస్తాం. కానీ దాన్ని సర్వనాశనము దేవుడు ఎలా చేశాడు అనేది
మనం ఎస్తర్ పుస్తకంలో గమనించడానికి సాధ్యమవుతుంది. అంటే దేవుని బిడ్డలకి విరుద్ధముగా అప్పటి నుంచి కూడా ఈరాన్ దేశము ప్రయత్నిస్తూనే ఉన్నారు. గమనించండి, ఇక్కడ దానియేలు 10వ అధ్యాయం 14వ వచనాన్ని, ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు, అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చినని అతడు నాతో చెప్పెను. ఆమేన్. గమనించండి, ఇక్కడ ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినములకు జరగదు అంటున్నాడు. అంటే ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేర్చడానికి సిద్ధముగా ఉంది అని అర్థం. ఎలా చెప్తాము అంటే, అయితే దినముల అంతమందు, దినముల అంతం, ఈ రోజు మనం ఉన్నది యుగ సమాప్తి అంతములో మనం ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంటే యేసు క్రీస్తు రెండవ రాకడికి దగ్గరకు వచ్చేసాం అనేది వాక్యము ఖచ్చితపరుస్తుంది. ఈ ఒక దర్శనం ఎవరికి అంటే నీ జనమునకు, అంటే ఇశ్రాయేలు దేశములో యుద్ధము ఉంటుంది అనేది వాక్యము ఖచ్చితపరుస్తుంది. ఏదైతే మనం ఇప్పుడు గమనించామో ఏలాం అని, పార్సియా అని, ఈ రెండు పేర్లు ఈరాన్ దేశాన్ని సూచిస్తుంది. ఈ ఈరానికి మరో పేర్లే ఈ రెండు పేర్లు. డైరెక్ట్ గా ఈరాన్ అనేది మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడదండి. ఇలా మనం పరిశోధన చేసి తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. సో ఇది వరకు మనము గమనించింది ఈరాన్ గురించి ఏలామనియు పర్షియానియు ప్రస్తావన అయ్యింది అని మనం గమనించాం. ఈ ఒక యుద్ధము అంత్యకాలములో జరగాలి అనేది మనం గమనించాం. ఇది నీ జనముకు అనేది కూడా మనం గమనించాం. అయితే ఈ రోజు విరుచుకు పడుతున్న ఈరాను అంతం ఎలాగుంటుంది అనేది రెండవ భాగంలో గమనించడానికి ప్రయత్నిద్దాం. సో అది వరకు మీరు ఒకవేళ పరిశోధన చేస్తే కూడా ఏలామని, పార్సియా అని మన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైతే మనం చదువుతామో ఇక్కడ ఈరాన్ పెట్టుకొని మీరు చదివినట్లయితే మనకు మంచి క్లారిటీ వస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేస్తాడు. కనుక రెండవ భాగంలో గమనిద్దాం ఈరాను అంతం ఎలాగుంటుంది అనేది, వీనిపైకి ఏ ఏ దేశాలు వస్తాయి అనేది రెండవ భాగంలో గమనిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మీ అందరికీ తోడైండి మిమ్మల్ని సత్యంలో నడిపించును గాక. ఆమేన్.